వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాముడి బాటలో ఒక్కసారి వాగ్దానం చేస్తే దానిని నెరవేర్చి తీరుతా. బీహార్లోని కరకట్లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ. నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్లో వైభవంగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ గోదాదేవి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. కమనీయంగా స్వామివారి కళ్యాణం నిర్వహించిన ఆలయ నిర్వాహకులు, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. సిరికొండ మండలంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పెద్దవాల్గోట్లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన, సిరికొండలో వివాహ వేడుకలకు హాజరు. ఆపరేషన్ కగార్ పేరిట బీజేపీ దుశ్చర్యలకు పాల్పడుతుంది. మంచిర్యాలలో మరణించిన జర్నలిస్టు మునీర్ కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అన్ని విధాలుగా తోడ్పాటు. బాన్స్వాడ నియోజకవర్గంలోని పొతంగల్ మండలంలో హంగర్గా ఫారంలో లబ్ధిదారుల ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మాది సిబిఎస్ఈ అనుబంధం అయ్యాయని ప్రకటించుకోవడం సరికాదు. నిజామాబాద్ నగరంలోని మాధవనగర్లో గల ఎస్ఎస్ఆర్ స్కూల్లో సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల సంఘం పెద్దలు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిపి సాయి చైతన్య. నీట్ పీజీ 25 ప్రవేశ పరీక్ష విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని ఆదేశం. పహల్గాం దారుణానికి ప్రతీకారంగా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేస్తానని గత పర్యటనలో హామీ ఇచ్చానని, దానిని నెరవేర్చాకే ఇప్పుడు తిరిగి బీహార్ వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. నాడు ఉగ్రవాదులను ఊహించని విధంగా శిక్షిస్తానని చెప్పిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. శుక్రవారం మహారాష్ట్రంలోని కరకట్లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. రాముడి బాటలో ఒక్కసారి వాగ్దానం చేస్తే దానిని నెరవేర్చి తీరతాం. ఇదే సరికొత్త భారత్ విధానం. పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. మన అమాయక ప్రజలు హత్యకు గురయ్యారు. ఒకరోజు తర్వాత నేను బీహార్ ఏప్రిల్ 24న పర్యటనకు వచ్చాను. పాక్లోని ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేస్తానని ఈ గడ్డపై నుంచి దేశానికి హామీ ఇచ్చాను. నా వాగ్దానాన్ని నెరవేర్చాకే ఇప్పుడు బీహార్లో అడుగుపెట్టాను. పాకిస్తాన్ మన మహిళల సింధూరం శక్తిని చవిచూసింది. పాక్ ఆర్మీ నీడలో తాము సురక్షితంగా ఉంటామని ఉగ్రవాదులు భావించారు. మనం ఆ దేశ సైన్యాన్ని మోకాలపై కూర్చోబెట్టాం. మనం వారి ఎయిర్ బేసిన్లను, మిలిటరీ స్థావరాలను నిమిషాల్లోనే ధ్వంసం చేశాం. ఆపరేషన్ సింధూర్ మన అమ్ముల పొదిలో కేవలం ఒక బాణం మాత్రమే అని పాక్ తెలుసుకోవాలి. ఉగ్రవాదంపై మన యుద్ధం ముగియలేదు, నెమ్మదించలేదు. మరోసారి ఉగ్రదాడి జరిగితే ఈసారి ఆ పాము తలే ధ్వంసమవుతుంది అని ప్రధాని మోదీ వెల్లడించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ బీహార్లో పర్యటిస్తున్నారు. ఆయన నిన్న పాట్నాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశం వెనక్కి తగ్గదు, బీహార్లో అభివృద్ధి ఆగదు అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. देश को वादा किया था, वचन दिया था, बिहार की धरती पर आंख में आंख मिलाकर हमने कह दिया था, आतंक के आकाओं के ठिकानों को मिट्टी में मिला दिया जाएगा. बिहार की धरती पर मैंने कहा था, उन्हें कल्पना से भी बड़ी सजा होगी. आज जब मैं बिहार आया हूं तो अपने वचन पूरा करने के बाद आया हूं. నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్లో గల శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు.
నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్లో గల శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి 24వ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నిత్యారాధన, నిత్య హవనం, మూలమంత్ర హవనం, లక్ష్మీ హవనం, నిత్య పూర్ణాహుతి, బలిహరణ, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సిరికొండ మండలంలో పర్యటించారు. పెద్దవాల్గొడ్ గ్రామంలో విగ్రహ ప్రతిష్టాపన, సిరికొండ మండల కేంద్రంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శుక్రవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. సిరికొండ మండలం పెద్దవాల్గొడ్ గ్రామంలో ఆంజనేయ స్వామి వారి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సిరికొండ మండల కేంద్రంలో కేజీ దాస్ ఫంక్షన్ హాల్లో జరిగే మహిపాల్ తాండా, రూప్ సింగ్ కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు మునీర్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. మంచిర్యాలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ కగార్పేట బీజేపీ దుశ్చర్యలకు పాల్పడుతుందన్నారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణిస్తే కనీసం మానవత్వం చూపలేదన్నారు. అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం కూడా బీజేపీ పార్టీకి లేదన్నారు. ఆపరేషన్ కగార్ను ఆపాలని పదే పదే కోరుతున్న మారణకాండను కొనసాగిస్తున్నారన్నారు. బీజేపీ పార్టీ వైఖరికి తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సరస్వతి నది పుష్కరాలకు ఆహ్వానించకుండా కాంగ్రెస్ దళిత వ్యతిరేక వైఖరికి బయట పెట్టుకుందని పెద్దపల్లి ఎంపీ వంశీ అన్నారు. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పదంటూ అవమానం జరిగిందని ఎంపీ వంశీ బాధపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో కూడా దళితుడైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను అవమానించారు. కుటుంబ సభ్యులతో సహా సీఎం పైన ఆసనాలతో కూర్చొని బట్టిని మాత్రం కింద ఆసనాల్లో కూర్చోబెట్టిన దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డిది అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల వైఖరి సమాజ నిర్మాణానికి, ప్రగతిశీల దృక్పథానికి వ్యతిరేకమన్నారు. ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ, విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే, కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే బృహత్తర సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తుందని ప్రభుత్వ సలహాదారు బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చే లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని భరోసా కల్పించారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ శాసనసభ నియోజకవర్గంలోని పొతంగల్ మండలం హంగర్గా ఫారంలో 40 మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శుక్రవారం ఆయన సామూహిక భూమి పూజ చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తదితరులతో కలిసి పోచారం ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. కోటగిరి, పొతంగల్ మండలాలకు చెందిన 510 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు అందజేశారు. అంతకుముందు కోటగిరి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మించిన మోడల్ ఇంటిని సందర్శించి లాంఛనంగా ప్రారంభించారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 లక్షల లోపు వ్యయంతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసిన ఇంటి నిర్మాణ ఖర్చు, పనుల వివరాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మోడల్ ఇంటిని సందర్శింపచేసి నిర్ణీత వ్యయంతో ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. హంగర్గా ఫారంలో ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ధనికులు, పేదలు ఎవరైనా సరే సుఖంగా జీవించాలంటే ఇల్లు, ఇల్లాలు ఎంతో అవసరమవుతాయన్నారు. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద పేదలకు ఇళ్ల నిర్మాణాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. ఈ నిధులను లబ్ధిదారులు ఒక్క నయా పైసా కూడా తిరిగి కట్టాల్సిన అవసరం లేదని సూచించారు. ఇళ్ల మంజూరీ కోసం ఎవరికి ముడుపులు ఇవ్వకూడదని,
అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా అర్హులైన పేదలను గుర్తించి దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని పోచారం తెలిపారు. కుల మతాలు రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి కేవలం 1,25,000 రూపాయలను మాత్రమే ఇస్తోందని, భారతదేశంలోనే మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుందని అన్నారు. మనిషి జీవించడానికి 2 అవసరం. మనిషి సుఖంగా ఉండాలి అనుకుంటే 2. కోటీశ్వరుడికైనా పేదవాళ్ళకైనా ఈ 2 అవసరం. ఇల్లాలు కావాలి, ఇల్లు కావాలి. మన కన్నతల్లి అయితే కుటుంబాన్ని నడిపేటువంటి బాధ్యత గల వ్యక్తి మన ఇంటి లక్ష్మి, మన ఇల్లాలు. ఆ వయసు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి, తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే గతంలో నుంచి 1978లో ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఏమి ఇచ్చిండ్రు? గుడిసెకు 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలు నగదు కాకుండా 2 క్వింటాల బియ్యం ఇచ్చారు, 2 వెలుగులు ఇచ్చారు, 2 కట్టెలు ఇచ్చారు. ఆ గుడిసె వేసుకోమన్నారు. వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు. 1983లో ఎన్టీ రామారావు వచ్చాడు. అదే గుడిసెలు ఎట్లుంటారా, అగ్ని ప్రమాదం అయితే ఇబ్బంది అవుతుంది కదా అని గుడిసె తీసేసి పక్క ఇల్లు కట్టుకోమన్నాడు. కలెక్టర్ రాజీవ్ గాంధీ మాట్లాడుతూ తొలి విడతలో ప్రభుత్వం నివేశన స్థలాలు కలిగి ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 చొప్పున మంజూరు చేయడం జరిగిందన్నారు. లబ్ధిదారులు చేపట్టే ఇంటి నిర్మాణ దశలను అనుసరిస్తూ 4 విడతల్లో 5 లక్షలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని సూచించారు. అధికారులు ఇళ్ల నిర్మాణాలు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రతి సోమవారం నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేస్తారన్నారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సార్ చెప్పినట్లుగా ఇక్కడ కోటగిరి మరియు కొత్తంగల్ మండలంలో టోటల్గా ఇప్పుడు 510 మంది లబ్ధిదారులకి ఇప్పుడు మనం ప్రొసీడింగ్ కాపీస్ అనేది ఇస్తున్నాము. సో మనకి ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష జూన్ 2025 సందర్భంగా అండర్ సెక్షన్ 163 BNSS అమలు చేస్తామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష జూన్ 2025 నిర్వహణ కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జూన్ 3, 2025 నుండి జూన్ 13, 2025 వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:50 వరకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య నిషేధిత ఆదేశాలు జారీ చేశారు. కావున నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిరోధించాలనే ఉద్దేశంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అండర్ సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని తెలిపారు. అండర్ సెక్షన్ 163 BNSS ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడి ఉండరాదన్నారు. నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద తిరగవద్దన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని అన్ని జిరాక్స్ సెంటర్లను జూన్ 3, 2025 నుండి జూన్ 13, 2025 వరకు ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు మూసివేసి ఉంచాలన్నారు. పై నిషేధిత ఉత్తర్వులు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జూన్ 3 నుండి 13 జూన్ వరకు అమలులో ఉంటాయన్నారు. నీట్ PG 25 ప్రవేశ పరీక్ష విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. నీట్ PG ప్రవేశ పరీక్షను జూన్ 15న 2 విడతల్లో నిర్వహించి జూలై 15న ఫలితాలు విడుదల చేస్తామని నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వచ్చాయి. పరీక్షను 2 విడతల్లో నిర్వహించడం వల్ల ప్రశ్నల క్లిష్టత స్థాయి మారి కొందరు విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని NEB నిర్ణయంపై ఆందోళన వ్యక్తమైంది. అందుకే దాన్ని ఒకే విడతలో నిర్వహించేలా బోర్డును ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపి కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాలు సమయం సరిపోదంటూ NEB వినిపించిన వాదనను సుప్రీం తోసిపుచ్చింది. జూన్ 15న పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసేందుకు తగిన సమయం ఉందని వ్యాఖ్యానించింది. నిర్మల్ జిల్లా తానూరు మండలం జరీబీ గ్రామంలో ఈరోజు జరిగిన ఒక అంత్యక్రియ కార్యక్రమంలో విషాదకరంగా మారింది.
స్థానిక నివాసితురాలు పోసాని బాయి ముత్తన్న మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మరణించారు. మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ అకస్మాత్తుగా వచ్చిన వర్షం వలన కార్యక్రమం నిలిచిపోయింది. వర్షం మళ్లీ తగ్గే వరకు సుమారు 2 నుండి 3 గంటల పాటు మృతదేహాన్ని శ్మశాన వాటికలో వేచి ఉంచాల్సి వచ్చింది. అంత్యక్రియలు ఆలస్యం అవడం, వర్షంలో ప్రజలు తడిసిపోవడం, శ్మశాన వాటికలో తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం గ్రామస్తులను తీవ్ర అసౌకర్యానికి గురిచేశాయి. వర్షం ఆగిన తర్వాత మంటల్లో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. ఈ ఘటన తర్వాత గ్రామస్తులు శ్మశాన వాటికలో కనీస వసతులపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సందర్భాల్లో కనీసం షెడ్డు దారులు నీటి సదుపాయం ఉన్నట్లయితే ప్రజలు ఇబ్బందులు పడకపోయేవారని ఒక స్థానిక వ్యక్తి అన్నారు. ఈ ఘటన మరలా ఒకసారి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరతను మన ముందుకు తీసుకొచ్చింది. మందకృష్ణ మాదిగ స్వాగత సభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు లింబూరి లక్ష్మణ్ పిలుపునిచ్చారు. మే 31న వరంగల్కు వస్తున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు స్వాగతం పలకడానికి జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న స్వాగత సభను ఎంఆర్పీఎస్ అనుబంధ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు లింబూరి లక్ష్మణ్ కోరారు. శుక్రవారం సాలూర మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు ప్రతి మండలం నుండి వాహనాల్లో తరలి రావాలన్నారు. స్వాగత ర్యాలీతో పాటు జరిగే ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సదస్సును పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని కోరారు. పద్మశ్రీ అవార్డును స్వీకరించి తన జన్మభూమి వరంగల్ గడ్డ మీద మే 31వ తేదీన సాయంత్రం 4 గంటలకు అడుగు పెట్టబోతున్న జాతీయ అధినేత ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు వరంగల్ రైల్వే స్టేషన్లో భారీ ఎత్తున ఘనంగా స్వాగతం పలకాలని కోరారు. స్వాగతం అనంతరం వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రం వరకు వేలాది వాహనాలతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. సాయంత్రం 5 గంటలకు కాళోజీ కళాక్షేత్రంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సదస్సు జరుగుతుందన్నారు. ఈ మీడియా సమావేశంలో గ్రామాధ్యక్షులు దమ్మందావు సుభాష్, కార్యదర్శి రాజు, మొండూరు లస్మయ్య, చంటి, టన్నే రవి, సాయి కుమార్, మొండూరి లాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రధాన ప్రదాతకులు గౌరవ మందకృష్ణ మాదిగ గారు 2 రోజుల క్రితం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ఎంపిక కావడం మా మాదిగ జాతి అందరికీ గర్వకారణం. కాబట్టి ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకొని తొలిసారిగా రేపు అనగా 31 తేదీన వరంగల్ ఇచ్చేస్తున్నారు. అందుకని ప్రతి గ్రామం నుండి, జిల్లా నుండి, మండలం నుండి మాదిగ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, ఎంఎస్ఎఫ్, ఎంఈఎఫ్, స్టూడెంట్ ఫెడరేషన్ వారందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రతి ఇంటి నుండి, ప్రతి గ్రామం నుండి కూడా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కానీ మహిళా సంఘాలు, ఢిల్లీ మద్యం కేసులో తాను నిర్దోషినని కోర్టు కూడా అదే చెప్పిందని బారాస ఎమ్మెల్సీ కవిత అన్నారు. బారాసాను కాపాడుకోవాలనేదే తన తాపత్రయమని, భాజపాలో విలీనం చేయకూడదనే గలం వినిపించాల్సి వస్తుందని అన్నారు. మంచిర్యాలలో పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో కవిత చిట్ చాట్ నిర్వహించారు. భాజపాతో బారస కలవడం అంటే లిక్కర్ కేసులో నేరాన్ని అంగీకరించినట్లు అవుతుందని కవిత చెప్పారు. భాజపాతో కలిసిన పార్టీలకు భవిష్యత్ లేదని వ్యాఖ్యానించారు. జైలులో ఉన్నప్పుడే ఆ పార్టీతో కలవాలనే ప్రతిపాదనను వ్యతిరేకించానని చెప్పారు. కేసీఆర్కు తాను అంతర్గతంగా రాసిన లేఖను బహిర్గతం చేసిందెవరని ప్రశ్నించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని, బారసాను కాపాడుకోవడమే లక్ష్యమన్నారు. పార్టీ నుంచి తనను బహిష్కరిస్తారని అనుకోవట్లేదని చెప్పారు. త్వరలో ఆదిలాబాద్లో బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కవిత తెలిపారు. సిరికొండలో బీఆర్ఎస్ రూరల్ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్మోహన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రూరల్ ఇన్ఛార్జి బాజిరెడ్డి జగన్మోహన్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రావుట్ల గ్రామ మాజీ ఉప సర్పంచ్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న బాజిరెడ్డి జగన్మోహన్కు బీఆర్ఎస్ పార్టీ నాయకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందన్నారు. అలాగే మున్ముందు మరిన్ని ఉన్నతమైన పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో నిజామాబాద్ రూరల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని, గ్రామానికి అవసరమైన అన్ని అభివృద్ధి పనులకు సహాయ సహకారాలు అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని బాజిరెడ్డి జగన్ జన్మదిన వేడుకలను విజయవంతం చేసిన బీఆర్ఎస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రూరల్ ఇన్ఛార్జిగా ఎన్నికైన బాజిరెడ్డి జగనన్న గారి మొట్టమొదటి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు రావుట్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ పుట్టినరోజు సందర్భంగా రావుట్ల గ్రామ శాఖ తరపున జగనన్న గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మున్ముందు మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను.
సిరికొండ సర్వే నంబర్ 532 భూములను పట్టాదారులకే కబ్జా ఇవ్వాలని హైకోర్టు తీర్పు అమలు చేస్తూ పట్టాదారులకే ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు సిరికొండ 532 సర్వే నంబర్ లబ్ధిదారులతో సిపిఐఎంఎల్ మాస్లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరికొండకు చెందిన 532 సర్వే నంబర్లో సర్వే చేసి రెవెన్యూ భూమిగా గుర్తించి 200 మంది లబ్ధిదారులకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2009 సంవత్సరంలో పట్టాలు ఇచ్చారని, అప్పటి నుండి అటవీ అధికారులు ఇట్టి భూమిని ఫారెస్ట్ అని పేదలు సాగు చేయకుండా అడ్డుకుంటున్నారన్నారు. పేదలు పదే ఆందోళన చేసినా భూమి చదును చేయడానికి పూనుకుంటుంటే అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు, తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. ఇప్పటికైనా తమను జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి లబ్ధిదారులకే చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, జి సాయిరెడ్డి, ఎం లింబాద్రి, ఈ రమేష్, ఎల్ నరేష్, జి ఎర్రన్న, బాలరెడ్డి, రాజపండరి, గోపి, రామచందర్, రవి, గంగాధర్, నాగన్న, అశోక్, రాజవ్వ, ముత్త, గంగవ్వ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎంఆర్ఓ గారికి వచ్చిన తర్వాత జైంట్ సర్వే చేస్తే ఆ జైంట్ సర్వేలో 240 ఎకరాల భూమి మిగులు భూమి వెళ్ళిందని చెప్పేసి గత ఏడాది క్రితమే మనకు తేలింది. అది రెవెన్యూ అధికారులు దాన్ని ఐన్వర్ చేసుకొని ఇవాళ మనకి భూమి పంపకం చేసి ఉండుంటే ఫారెస్ట్ వాళ్ళతో ఇలా గొడవ ఉండేది కాదు. కానీ ఫారెస్ట్ వాళ్ళ దగ్గర పోయి మాట్లాడలేక, వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టలేక, ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఇప్పుడున్నటువంటి అధికారులు కావచ్చు, ఈ పేదల పట్ల నిరంకుశంగా మొండి చూపుగా అనేది వ్యవహారం చేస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం చేయడానికి ఎక్కడ కూడా ముందుకు రావట్లేదు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని తన కార్యాలయంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన నగర పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లి బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని ఇటీవల నూతనంగా ఎన్నికైన నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పద్మశాలి సంఘం నగర అధ్యక్షుడు పెంట దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి జాకి భూమేశ్వర్, కోశాధికారి మోరసాయిలు, ఉపాధ్యక్షుడు ఎనగందుల మురళి, దుబ్బరాజం, నాయకులు ఎస్ఆర్ సత్యపాల్, అమృతపూర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఆర్మూర్ ప్రాంతాల్లో కొన్ని పాఠశాలల వారు మా స్కూల్ సిబిఎస్ఈ గుర్తింపు ఉందని తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయని నిజామాబాద్ జిల్లా సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల సంఘం పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని మాధవనగర్లో గల ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్లో సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం అధ్యక్షుడు సంతోష్ కుమార్, కార్యదర్శి ముజీబ్, సభ్యులు డాక్టర్ మారయ్య గౌడ్, పవన్ కుమార్ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ ఆర్మూర్లోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు తాము సిబిఎస్ఈ అనుబంధమయ్యాయని లేదా సిబిఎస్ఈ విద్యా విధానం ప్యాటర్న్ను అనుసరిస్తున్నామని తప్పుడు ప్రకటనలు చేస్తుండడంపై సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తప్పుడు ప్రకటనలు తల్లిదండ్రులు మరియు ప్రజల్లో అయోమయాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. సిబిఎస్ఈ అనుబంధం కోసం దరఖాస్తు చేయడం ద్వారా పాఠశాలలకు సిబిఎస్ఈ అనుబంధ హోదా లభించదని సంఘం స్పష్టం చేసిందన్నారు. సిబిఎస్ఈ నుండి అధికారిక అనుబంధం పొందిన పాఠశాలలకే సిబిఎస్ఈ స్కూల్ అని పిలిచే అధికారం ఉంటుందన్నారు. ఉద్దేశంతో మేమందరం ఒక దగ్గరికి రావడం జరిగింది. అలాగే తల్లిదండ్రులు కూడా స్కూళ్ళకు వెళ్ళినప్పుడు అఫిలియేషన్ ఉన్నది అంటే అఫిలియేషన్ కాపీ అడగండి, లేకపోతే వాళ్ళ వెబ్సైట్లో ఎక్కడున్నదో చూపించమని అడిగితే సెంట్రల్ బోర్డ్ పర్మిషన్ ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే ఆ స్కూళ్ళల్లో పిల్లల్ని జాయిన్ చేస్తే మీకు మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు. అలాగే మేము త్వరలోనే కలెక్టర్ గారికి, అలాగే డిఈఓ గారికి, సెంట్రల్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఢిల్లీకి కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళ మీద ఎవరెవరైతే అఫిలియేషన్స్ లేకుండా ఎవరైతే సిబిఎస్ఈ అని చెప్తున్నారో వాళ్ళ లిస్టును పంపించేటువంటి ఏర్పాటు చేస్తాము. వాళ్ళు స్కూళ్ళ మీద తగినటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటిది తప్పకుండా సెంట్రల్ బోర్డ్ చేస్తుందనేటువంటి కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బిల్లును వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. వక్ఫ్ బచావో దస్తూర్ బచావో అనే నినాదంతో జమియతి ఉల్మాదే హిందూ బాన్స్వాడ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాడ్కోల్ చౌరస్తా వద్ద మానవహారం చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు, నాయకులు మాట్లాడుతూ 100 ఏళ్ల నుండి ఉన్న వక్ఫ్ చట్టాన్ని మార్చడం ముస్లింలను నష్టపరిచే విధంగా ఉందని, ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఏదైతే భారత రాజ్యాంగాన్ని అలాగే కాపాడాలని ర్యాలీ తీసుకున్నారో, వక్ఫ్ బోర్డు యొక్క చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఏదైతే ముస్లిమ్స్ కానీ ఇతరులు కానీ ర్యాలీలు తీస్తున్నారో, వాస్తవానికి వక్ఫ్ బోర్డు అనేది అది ఎన్నో వందల ఏళ్ల నుంచి దానికంటూ ఒక ప్రత్యేక చట్టం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రెవెన్యూ పాలనను త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. గ్రామ పాలనాధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను వేగవంతం చేసింది. పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏల నుంచి ఆసక్తి కలిగిన వారి చేత కాన్సెంట్స్ తీసుకున్నారు. ఆ తర్వాత వారికి లిఖితపూర్వక పరీక్షను నిర్వహించారు. ఈ నెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష పెట్టారు. కేవలం 5 రోజుల్లోనే వారి సమాధాన పత్రాలను వాల్యుయేషన్ చేశారు. శుక్రవారం ఫలితాలను ప్రకటించడం గమనార్హం. ఈ నెల 25న జీపీఓ పోస్టుల కోసం పరీక్ష రాసిన 3550 మంది పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏల ఫలితాలు వెల్లడించారు. దానికి సంబంధించిన వెబ్సైట్లో ర్యాంకులను చూడొచ్చు. 2-3 రోజుల్లోనే నియామక పత్రాలను అందించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి జీపీఓలు రావచ్చునని అంచనా. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులు ఉండగా కేవలం 3,550 మంది మాత్రమే పరీక్ష రాశారు. మిగతా పోస్టులను ఏ విధంగా భర్తీ చేయనున్నారో వేచి చూడాలి. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం రుద్రూర్ శాస్త్రవేత్తలు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రెంజల్ గ్రామంలో నిర్వహించారు. డాక్టర్ జి రాకేష్ శాస్త్రవేత్త ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం రుద్రూర్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు నేల ద్వారా సంక్రమించే తెగుళ్ల నివారణకు వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలని, తద్వారా తెగుళ్లు పురుగులు మాత్రమే కాకుండా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని, నేలకోత నివారించుకొని నేల నీటి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని సూచించారు. యూరియా మరియు ఎరువుల వాడకం, తెగుళ్లు మరియు పురుగు మందుల వాడకం, రసీదు తీసుకోవడం, విత్తన శుద్ధి చేసుకోవడం మొదలగు అంశాల మీద అవగాహన కల్పించారు. సూచించిన మేరకు మాత్రమే యూరియా వాడాలని, లేని ఎడల పురుగులు తెగుళ్ల ఉధృతి పెరగడమే కాకుండా పర్యావరణ కాలుష్యంతో పాటుగా పెట్టుబడులు పెరిగిపోతాయని సూచించారు. వేసవిలో పంట కోత అనంతరం లోతు దుక్కులు చేసుకున్నట్లయితే తెగుళ్లు పురుగుల ఉధృతి తగ్గడమే కాకుండా నేల నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుందని, నేల కోతకు గురి కాకుండా ఉంటుందని, అదేవిధంగా నేల క్షారత్వం తగ్గి నేల ఆరోగ్యం పెరుగుతుందని సూచించారు. విత్తన శుద్ధి ప్రాముఖ్యత, లాభాలు మరియు వివిధ పంటల్లో విత్తన శుద్ధి చేసుకునే విధానాలు, విత్తన శుద్ధికి పంటల వారీగా వాడాల్సిన మందులు, వాటి మోతాదుల గురించి వివరించారు. పద్మావతి శాస్త్రవేత్త ప్రస్తుతం నెలకొంటున్న వాతావరణ మార్పులను వివరిస్తూ పంట మార్పిడి సరైన ప్రణాళికతో చేస్తే రైతుకు ఎక్కువ దిగుబడి, తక్కువ ఖర్చు మరియు భూమికి దీర్ఘకాలిక ఆరోగ్యం కలుగుతుందని, రానున్న రోజుల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం భవిష్యత్తులో ఒక రక్షణ గోడ లాంటివని, మారుతున్న వాతావరణంలో వర్షాలు అనియమితంగా వచ్చే అవకాశం ఉన్నందున వర్షపు నీటిని కుంటల్లో నిల్వ చేయడం ద్వారా పొలానికి అవసరమైన సమయంలో నీరు అందించవచ్చని, పల్లపు భూముల్లో కూడా పంటలు సాగు చేయడం సులభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ రాకేష్, డాక్టర్ పద్మావతి, మండల వ్యవసాయ అధికారి బి శ్రీనివాసరావు, వెటర్నరీ డాక్టర్ విఠల్, వ్యవసాయ అధికారి ప్రసాద్, సాయిలు, అజయ్, వినోద్, సొసైటీ చైర్మన్ మొహినుద్దీన్, విద్యార్థులు కవిత, షోయబ్, రెంజల్, ఆదర్శ రైతులు 65 మంది రైతులు పాల్గొన్నారు. తాడ్ బిలోలిలో సిఎస్ఐ ఆధ్వర్యంలో నూతన చర్చ్ నిర్మాణానికి జీడీసీసీ చైర్మన్ సామెల్ భూమి పూజ చేశారు. సిఎస్ఐ ఆధ్వర్యంలో నూతన చర్చ్ భవన నిర్మాణానికి సిఎస్ఐ జీడీసీసీ చైర్మన్ సామెల్ ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021లో పథకం పెట్టి నేడు నూతన చర్చ్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని వారు తెలిపారు. చర్చ్ నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు సిఎస్ఐ పెద్దలు అలాగే సభ్యులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డయాసిన్, ఇంజనీర్ పౌలు, ఇన్ఛార్జి సుధాకర్ శ్రీనివాస్, గ్రామ పెద్దలు రాజేశ్వర్, అనంతయ్య, సాల్మన్ శ్రీనివాస్, ప్రవీణ్, రవి, గంగాధర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దీనికి శంకుస్థాపన ఇంతకుముందే జరిగించబడినది, కానీ గత సంవత్సరాలన్నింటిలో మరి గ్రామ సంఘస్థులు ఎదురు చూసినటువంటి సమయంలో మరి దేవుడు మనకి కృపను ఇచ్చినాడని జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకంగా మన బిషప్ తండ్రి గారు, రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తండ్రి గారికి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. దీంతో మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ పోస్టుల భర్తీ, ఆశావాహులకు అడియాశలు ఎదురయ్యాయి. సీఎం ఢిల్లీకి వెళ్లగానే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం వెలువడుతుందని అందరూ భావించారు. కానీ ఆయన పర్యటన అర్ధంతరంగా వాయిదా పడడంతో ఆశావాహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అయితే ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపొందింది. శుక్రవారం పార్టీ వ్యవహారాలపై చర్చించాలని హైకమాండ్ వారికి సూచించింది. కానీ రేవంత్ రెడ్డి పర్యటన వాయిదా పడడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో మరిన్ని చర్చలు, సమావేశాల కోసం సోమవారం వారిని ఢిల్లీలోనే ఉండమని కోరారు. కానీ వారి అపాయింట్మెంట్ లభించకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరాశతో హైదరాబాద్కు తిరిగొచ్చారు. అయితే సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ శుక్రవారం ఢిల్లీకి రావాలని ఏఐసీసీ మళ్లీ ఆదేశించింది. సీఎం మాత్రం ఢిల్లీకి వెళ్లకుండా హైదరాబాద్లోనే ఉండిపోయారు. అయితే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లలేదని గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలిసింది. భీమ్గల్ పట్టణంలోని మొగిలి చెరువు నుండి రాతం చెరువుకు దిగువ భాగంలో నీరు వెళ్లేందుకు వీలుగా కాలువ నిర్మాణం చేయనున్నారు.
బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కోరిక మేరకు గతంలో మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పట్టణంలోని మొగిలి చెరువును సందర్శించిన సంగతి తెలిసిందే. మొగిలి చెరువు ద్వారా దిగువ ప్రాంతంలో ఉన్న రాతం చెరువులోకి నీరు వెళ్లేందుకు గతంలో ఉన్న సాగునీటి కాలువను లేకుండా చేసి ఇంటి స్థలాలు ఏర్పాటు చేసిన సంగతిని ఎమ్మెల్యే గుర్తించారు. కాలువ లేకపోవడం కారణంగా ప్రతి వర్షాకాలం అయ్యప్ప నగర్, విఘ్నేశ్వర కాలనీ, కొత్త బస్టాండ్ కాలనీలు నీట మునుగుతున్నాయి. దాంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు కాలువ నిర్మాణం కొరకు సర్వే నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తిరిగి వర్షాకాలం ప్రారంభం కావడంతో శుక్రవారం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మొగిలి చెరువు ప్రాంతాన్ని మరోమారు పరిశీలన జరిపారు. చెరువు నిండుగా నిండి అలుగు ద్వారా నీరు దిగువ ప్రాంతంలోని రాతం చెరువులోకి వెళ్లేందుకు వీలుగా కాలువ నిర్మాణం చేపట్టేందుకు పరిశీలన జరిపారు. చెరువు ఆయకట్టు రైతులు స్థానిక లీడర్ల నుండి అభిప్రాయాలు తీసుకున్నారు. కాలువ నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి వారం రోజుల్లో కాలువ పునరుద్ధరణ కార్యక్రమం చేపడతామన్నారు. వీరి వెంట తహసీల్దార్ షబ్బీర్, ఇరిగేషన్ డి నాగేశ్వర్, ఎస్ఐ మహేష్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొదిరే స్వామి, టౌన్ ప్రెసిడెంట్ జెజే నర్సయ్య, మల్లెల లక్ష్మణ్, కుంట రమేష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో అక్షర కిరణం కళాకారుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను కళాకారులు నెమరు వేసుకుంటూ సందడి చేశారు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో గల న్యూ అంబేద్కర్ భవన్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన అక్షర కిరణం కళాకారుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ అశోక్ హాజరై మాట్లాడారు. అక్షర కిరణం కళాకారులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా డీఈఓను, కళాకారులను ఘనంగా సన్మానించారు. కళాకారుల పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ రసూల్ బి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం 91లో అక్షర జ్యోతి కార్యక్రమం పెట్టినప్పుడు కంబైన్డ్ కామారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమం మొదలెట్టినా అప్పుడు నీలం సహాని గారి మిస్సెస్ ఉండేవారు. వారు మధునూరు నుంచి స్టార్ట్ చేసేవారు. ఫస్ట్ మధునూరులోనే ఓం ప్రోగ్రాం అక్కడి నుంచే మొదలయ్యేది. ఏ మీటింగ్ అయినా 1991లో చేపట్టినటువంటి అక్షర కిరణం అనేటటువంటి ప్రోగ్రాము మాకు కూడా ఆలోచించుకునేటటువంటి అవకాశం కల్పించింది. మొత్తం గ్రామంలో ఉన్నటువంటి అందరినీ చదువు నేర్పిస్తున్నాము. మా అమ్మకు కూడా చదువు నేర్పించాలనేటటువంటి పట్టుదలతోని ఆర్మూర్ పట్టణంలోని నిజామాబాద్ రోడ్డు ధోబీఘాట్లో నూతనంగా ఏర్పాటు చేసిన వియ్యాలవారి విందు మెస్ను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మెస్ నిర్వాహకులు వినయ్ రెడ్డిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ జీవన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, మామిడిపల్లి మాజీ సర్పంచ్ మారుతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న జర్నలిస్టులు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక కావడం గర్వించదగ్గ విషయమని ధర్మ సమాజ్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్ అన్నారు. పట్టణంలోని సి కన్వెన్షన్లో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ ప్రేమ్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో పేద ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తున్న ఆర్మూర్ జర్నలిస్టులకు ఎల్లప్పుడూ ప్రజలు రుణపడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు సందీప్, ఉపాధ్యక్షుడు రమేష్, సంయుక్త కార్యదర్శి చక్రధర్, ఈసీ మెంబర్ చేతన్ తదితరులున్నారు. ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి బోనస్ ను తక్షణమే విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు వరి ధాన్యంపై 500 రూపాయల బోనస్ను వెంటనే చెల్లించాలని ధర్మ సమాజ్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాస్ పథకంలో భాగంగా నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి ధాన్యంపై 500 రూపాయల బోనస్ను వెంటనే రైతులకు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు తదితరులున్నారు. అతి గొప్ప ఆయుధం ఏదైనా ఉంది అని అంటే పత్రికా ప్రకటన మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఒక అద్భుతమైనటువంటి తన వంతు పాత్ర పోషిస్తూ ఈ యొక్క ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా తన సమయాన్నంతా ప్రజల కోసం వెచ్చించి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి మన మిత్రుడు చాలా సందీప్ అన్నగారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ఇంకా మరింత ముందుకెళ్తూ ప్రజల్లో మమేకమై అందరితో కలిసి మరి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేర్చే జర్నలిస్టుల కృషి ఎనలేనిదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డితో పాటు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ నాయకులను సన్మానించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు ఆర్మూర్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని, జర్నలిస్టుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మారుతిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ జీవన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, కాశీరాం, శ్యామ్ గౌడ్, రమేష్ తదితరులున్నారు.
మొన్న జరిగిన ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో ఎలక్షన్స్ లో అధ్యక్షులుగా సందీప్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గా జాన రమేష్ గారికి, సెక్రటరీగా సునీల్ గారికి, వైస్ సెక్రటరీగా చక్రధర్ గారికి, ట్రెజరర్ గా అజీం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే రకంగా వారి సభ్యులందరికీ కూడా ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తప్పకుండా మీరందరూ కూడా ఆర్మూర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆర్ఎన్బి అతిథి గృహంలో టీఎంఆర్పీఎస్ జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు ఆధ్వర్యంలో ఈ సభా సమావేశం జరిగింది. ఈరోజు టీఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదిగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను పల్లెలకు చేరే విధంగా చూడాలని, విద్యా ఉద్యోగం రిజర్వేషన్ అందరికి అందే విధంగా ముఖ్య భూమిక పోషించాలని, జిల్లా కమిటీకి పనిచేయాలని కమిటీని ఎన్నుకోవడం జరిగిందని, టీఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. టీఎంఎస్ఎఫ్ మాదిగ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు దారి అఖిల్ను ఎన్నుకోవడం జరిగిందని, నిజామాబాద్ జిల్లా సీనియర్ దళిత నాయకులకు దళితరత్న అవార్డ్స్ను ప్రదానం చేశారు. శాలువా, పూలమాలలతో సత్కరించి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజ్ మాదిగ, పీటర్ మాదిగ, బద్రీ మాదిగ, రాములు మాదిగ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, సదాసు, డాక్టర్ పులి జైపాల్, అబ్బులు, బి విజయకాంతరావు, బుర్రా లక్ష్మణ్, కె దుర్గయ్య, సాయిలు, లత, గడ్డం జ్యోతి అవార్డులను అందుకున్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో దళితరత్న అవార్డులు మరియు టీఎంఆర్పీఎస్ నూతన కమిటీ ఏర్పాటు కోసం ఇక్కడ రావడం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి పెట్టింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరియు దామోదర్ రాయనరసింహ గారికి, ఇక్కడున్న మహేష్ కుమార్ గౌడ్ గారికి, షబ్బీర్ అలీ గారికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్యులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి మా చిరకాల ఆకాంక్ష మాదిగ ఉపకులాల భవిష్యత్తు తరాల పిల్లలకు అందించే విధంగా ఎస్సీ వర్గీకరణ అనేది దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు అమలు చేశారు కాబట్టి మరికొన్ని మండలాల వార్తలు. జక్రన్పల్లి మండలంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో మా గ్రామానికి 50 ఇండ్లు మంజూరైనవి కావున ఈరోజు మా జక్రన్పల్లి గ్రామ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను ఇందిరమ్మ కమిటీ సభ్యులు సొప్పరి వినోద్, కాటిపల్లి నర్సారెడ్డి, బంగ్లా వసంతరావు, బూస లావణ్య శ్రీధర్, నట్ట నవీన, తిరుపతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎక్స్ఎంపీటీసీ గంగారెడ్డి, అక్బర్ ఖాన్, చిన్న గంగారం సాయిలు, అనిల్ కుమార్, శంకర్, సుధీర్, ప్రభాకర్, పంచాయతీ సెక్రటరీ గంగాధర్ రాజు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. జక్రాన్పల్లిలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాలనీ నిర్మించిండ్రు. 50 నుంచి 100 ఇళ్లు ఇచ్చిండ్రు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి హయాంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరియు మన నిజామాబాద్ రూరల్ టైగర్ మా అన్న భూపతి రెడ్డి గారు జక్రాన్పల్లి గ్రామానికి 80 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఇది మనకు చెప్పుకోవడానికి చాలా గౌరవకారణం. ఎందుకంటే వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోయడం జరిగిందని గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఈ రోజు ఇండ్ల లబ్ధిదారులైన జాపిరి లక్ష్మి, గట్టవట్టల లావణ్యకు ఇండ్లు మంజూరైనందున మార్కింగ్ ఇచ్చి ముగ్గు వేయడం జరిగిందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకి సహాయపడిన సీఎం రేవంత్ రెడ్డికి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి, అలాగే బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ నవనీత, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, జిల్లా కిషన్, కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ టకరి గంగాధర్, నర్సారెడ్డి, నెహ్రూ లింగేశ్వర్, అలాగే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉపాధి హామీ పథకాన్ని నిర్వహిస్తున్న తీరును నిరసిస్తూ కలెక్టర్కు డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, జిల్లా ఉపాధ్యక్షురాలు గోలం లక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి నర్రాశంకర్, జిల్లా కమిటీ సభ్యులు చంద్రకాంత్, నాయకులు శేఖర్ గౌడ్, కుమారులు పాల్గొన్నారు. పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల పట్ల, ఉపాధి కూలీల పట్ల సవితి తల్లి ప్రేమను చూపిస్తుందని, మతోన్మాద జపం చేస్తున్న వీళ్లు మేజర్గా హిందువులుగా ఉన్న ఉపాధి కూలీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఉపాధి రంగానికి పోయిన సంవత్సరం 90,000 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రతి సంవత్సరానికి పెంచాల్సిన దానికి బదులుగా ఈ సంవత్సరం 86,000 కోట్లకు కుదించారు. బడ్జెట్లో ఇది ఏ నీతి అని అడుగుతున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే 5 లక్షలు కలిపి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అలాగే పని క్షేత్రాల్లో ప్రమాదానికి గురైన వాళ్లకు ఉచిత వైద్యం అందిస్తూ, మరణానికి గురైన వాళ్లకు 10 లక్షల నష్టపరిహారం ఇస్తూ, ఉన్నవారికి నిరుద్యోగ వృత్తి కూడా కేటాయించాలని సంఘం డిమాండ్ చేస్తుందని, లేని పక్షంలో కూలీల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
2,50,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. 2,50,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పుడే ఉపాధి హామీ పథకం సమగ్రంగా నడుస్తుంది. అలాగే పట్టణాల పక్కన ఉన్నటువంటి కొన్ని గ్రామాలని పట్టణాలలో చేర్చారు. ఆ పట్టణాల్లో చేర్చిన తర్వాత వాళ్ళు ఉపాధి పనిని కోల్పోయినరు. కాబట్టి పట్టణ ఉపాధి హామీ పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. అందుకోసం ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్లకు పెండింగ్ జీతాలు రాలేదు, వాళ్ళని పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేసిన తర్వాత జీతాలు కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాముడి బాటలో ఒక్కసారి వాగ్దానం చేస్తే దానిని నెరవేర్చి తీరుతా. బీహార్లోని కరకట్లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ. నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్లో వైభవంగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ గోదాదేవి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. కమనీయంగా స్వామివారి కళ్యాణం నిర్వహించిన ఆలయ నిర్వాహకులు, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. సిరికొండ మండలంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పెద్దవాల్గోట్లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన, సిరికొండలో వివాహ వేడుకలకు హాజరు. ఆపరేషన్ కగార్ పేరిట బీజేపీ దుశ్చర్యలకు పాల్పడుతుంది. మంచిర్యాలలో మరణించిన జర్నలిస్టు మునీర్ కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అన్ని విధాలుగా తోడ్పాటు. బాన్స్వాడ నియోజకవర్గంలోని పొతంగల్ మండలంలో హంగర్గా ఫారంలో లబ్ధిదారుల ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మాది సిబిఎస్ఈ అనుబంధమయ్యాయని ప్రకటించుకోవడం సరికాదు. నిజామాబాద్ నగరంలోని మాధవనగర్లో గల ఎస్ఎస్ఆర్ స్కూల్లో సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల సంఘం పెద్దలు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిపి సాయి చైతన్య. నీట్ పీజీ 25 ప్రవేశ పరీక్ష విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.